హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias 065 ఇప్పుడే ప్రభాస్ అన్నది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాకు వేస్తున్నా ఎట్లుందో మాట్లాడుకుందాం కుల్లం చెప్పుకుందాం పాజిటివ్స్ చెప్పుకుందాం నెగిటివ్స్ చెప్పుకుందాం ఇది న్యూట్రల్ ఆడియన్స్కి ఎట్లుంటుంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఎట్లుంటుంది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎట్లుంటుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయరి గంట కొట్టురి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాతలు ఒక లైక్ కొట్టురి కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి ఇక ప్రభాస్ అన్న సినిమా కాబట్టి వావ్ సూపర్ గ్రేట్ అని అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి కానీ అది కాదు కదా నిజం మాట్లాడుకుందాం చలో ఫస్ట్ థింగ్ ఈ సినిమాలో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతారు నెక్స్ట్ లెవెల్గా ఖుషి అవుతారు ఎందుకంటే గత కొన్ని సినిమాల నుంచి అంటే రాధేశ్యాం కావచ్చు ఆదిపురుషు లాంటి సినిమాల వల్ల ప్రభాస్ అన్నకి జరిగిన డ్యామేజ్ అంతా ఇంత కాదు ఎందుకంటే తనకి సూట్ అయ్యే పాత్రలు కాదేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఆ సినిమాలలో కానీ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఏదైతే సలార్ క్యారెక్టర్ ఏదైతే దేవరత్ అనే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ప్రభాస్ అన్న కోసం మాత్రమే డిజైన్ చేసినట్టు ఉంటుంది అండ్ ఆ కట్అవుట్కి ఆ కైండ్ ఆఫ్ బీస్ట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎవరికైనా ఫ్యాన్స్కైనా న్యూట్రల్ ఆడియన్స్కైనా ఫెస్ట్ లెక్క ఉంటుంది ఫీస్ట్ లెక్క ఉంటుంది ఆ కళ్ళకి ఫీస్ట్ లెక్క కనిపించింది ఆ భారీ కట్అవుట్ ఆ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అదేంటిది లాస్ట్లో ఒక సీన్లో షర్ట్లెస్గా కనబడి కత్తి తీసుకొని ఇట్లా అని ఇట్లా చేస్తుంటే అబ్బా మనకి అదేదో బిల్లా సినిమాలో ఆ కత్తి తీసుకొని చేసినప్పుడు ఎట్లుంటుంది అండ్ మనకి బాహుబలి సినిమాలో ఆ కత్తితోటి నడుస్తుంటే ఎట్లుంటుంది ఆ సిచ్యువేషన్ అంటే ఒక రకమైన కన్నుల పండగగా కనబడుతుంది అన్నట్టు అండ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అది పృథ్వీరాజ్ గారిని కూడా తక్కువ పట్టలేం ఆయన అండ్ ప్రభాస్ గారు ఇద్దరు కలిపి ఉన్న సీక్వెన్సెస్ ఉంటాయి అది అద్దిరిపోతాయి ఫైట్ సీక్వెన్స్లలో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆ ఫ్రెండ్షిప్ ఆ జోవియల్నెస్ ప్రభాస్ గారు రియల్ టైంలో ఫన్ చేస్తారు సింగిల్ లైనర్ పంచులు వేస్తారని తెలుసు కదా సో ఆ కైండ్ ఆఫ్ పంచులు ఉంటాయి ఆ ఫ్రెండ్స్ మధ్యలో అది నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది సూపర్ అది సెకండ్ హాఫ్ ఉంటుంది ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఏమైందంటే స్టార్టింగే ఫ్రెండ్షిప్ బాండ్ని బిల్డ్ చేస్తూ కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి కొన్ని చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడు ప్రభాస్ అన్న ఎంత డేర్ చేయడానికైనా రెడీగా ఉంటాడు ఫ్రెండ్షిప్ కోసం అనేది కొన్ని సీక్వెన్స్లు చూపిస్తారు అది నెక్స్ట్ లెవెల్ వావ్ అనిపిస్తుంది ఓపెనింగ్ బ్యాంగ్ ఇక ఆ తర్వాత నుంచి కొంత స్టోరీ టెల్లింగ్ విధానంలోకి పోతుంది అక్కడ మనకు కొంచెం డ్రాబ్యాక్ అవుతూ ఉంటుంది సరే దాని గురించి చెప్పే ముందట కొంత బ్యాక్ స్టోరీ ఉంటుంది యాక్చువల్లీ ఇది కాన్సార్ అనే ఒక వరల్డ్కి సంబంధించింది కాన్సార్ అనే ఒక ప్రపంచం అంటే మోడర్నైజ్డ్గా జరుగుతున్న ఈ సొసైటీలో అంతటా కూడా కాన్సార్ అనే వరల్డ్ మాత్రం అక్కడ ఆగిపోయి అది ఒక రకమైన ప్రపంచం ఉంటుంది అందులో కొన్ని తెగలు ఉంటాయి కొన్ని వర్గాలు ఉంటాయి కొన్ని సీట్ల కోసం కొట్లాటలు ఉంటాయి మన్నార్లని ఉంటారు శౌర్యాస్ అని ఉంటారు ఇంకా 2-3 తెగలు ఉంటాయి ఇవన్నీ తెగల మధ్యలో ఫైట్లు జరుగుతూ ఉంటాయి అండ్ ఫైట్లను అన్నింటినీ అణిచి వేసి జగపతి బాబు గారు అక్కడ ఛత్రం తిప్పుతూ ఉంటారు 25 ఏళ్ళుగా కానీ ఆ సీటుకి ఎసరు పెట్టడానికి ఇంకెవరెవరు ఏమేమి చేస్తారు ఇట్లాంటివన్నీ కూడా స్టోరీ ఉంటుంది కానీ ఆ స్టోరీ టెల్లింగ్ కోసం 1000 ఏళ్ళ కథ కాన్సార్ రాజ్యానికి 1000 ఏళ్ళ కథ ఉంది అని చెప్పడానికి అండ్ అట్నే ప్రభాస్ గారు ఎందుకని చెప్పి సైలెంట్గా ఉన్నారు ఈ సీజ్ ఫైర్ అంటే మనం కామ్గా ఫ్రెండ్షిప్ ఇది అనుకున్నాం కదా అది కాదు అది వేరే ముచ్చట ఇది వేరే ముచ్చట అయితే ఇదంతా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారని చెప్పడానికి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఆ స్టోరీ టెల్లింగ్ మన సాగుతుంది బంక తాగినట్టు ఆ బంక తాగడంలో మాత్రం మనకు బోర్ కొడుతుంది అది 100% ఎవరికైనా బోర్ కొడుతుంది ప్రభాస్ ఫ్యాన్స్కైనా లేదంటే న్యూట్రల్ ఆడియన్స్కైనా ఎవరికైనా కానీ కొంచెం బోరింగ్ అని అనిపిస్తుంది కాకపోతే స్టోరీ టెల్లింగ్ నెక్స్ట్ సినిమాకి ముందస్తుగా పునాది వేసుకుంటాడు ప్రశాంత్ నీల్ అన్న అందుకని చెప్పి జర పునాది గట్టిగా ఉండాలని చెప్పి మళ్ళీ మనకి ఎక్కియడానికి స్టెప్ బై స్టెప్ తెగల గురించి రాజ్యాల గురించి కొట్లాట గురించి దానికంటే ముందు ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది ఇక స్క్రీన్ ప్లే ఉంటుంది కదా మనకి కేజీఎఫ్ స్క్రీన్ ప్లే సెకండ్ పార్ట్లో ఉన్న కొన్ని సీక్వెన్స్లు ఇందులో ఉంటాయి ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి తీసుకుపోయి మళ్ళీ అందులో కొన్ని పెడతాడు ఫస్ట్ది సెకండ్ది ఫస్ట్ది అటుది అటుది కింద మీద వేస్తూ ఉంటాడు కదా ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేనే ఉంది కేజీఎఫ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇక రవి బర్సూర్ గారి మ్యూజిక్ అంటారా కేజీఎఫ్లో ఉన్నంత వావ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అయితే లేదు కానీ బాగానే ఉంది డీసెంట్గా ఉన్నది కానీ ఆ రేంజ్ ఎలివేషన్ మనకి ఇప్పటికీ కూడా ప్రభాస్ నడుచుకుంటూ వస్తుంటే ధీరా అసలు సుల్తానా అన్నట్టుగా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది నాకు అంటే ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ లేదేమో అనిపించింది కానీ కాకపోతే మరీ తీసేసే మ్యూజిక్ కాదు మనకు అది ఎక్కి ఉండడంతో ఆ కైండ్ ఆఫ్ పవర్ఫుల్ ఎలివేషన్ వచ్చినప్పుడు అటువంటి మ్యూజిక్ రాలేదేమో అని అనిపించింది కాకపోతే ఓకే గుడ్ బాగానే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది యాక్షన్ సీక్వెన్స్లు వచ్చినప్పుడు వావ్ అనిపిస్తుంది ఈ ల్యాగ్ అంతా ఎందుకు ఉంటుందంటే ఎప్పుడైతే హీరో సైలెంట్గా ఉన్నాడు కొట్టాలి కదా ఇక్కడ కొట్టు అనేసరికి సడన్గా ఓడతాడు చూడు అప్పుడే మజా వస్తుందని ప్రశాంత్ నీల్ అని ఏం చేసిందంటే సాగదీసిండు కాకపోతే 2 పాటలు కలిపి ఒకటే పాటగా తీస్తే మాత్రం ఇది
ఇది ఇండస్ట్రీ హిట్స్ రికార్డ్స్ అంటూ చూడు గసండి అని బద్దలు కొట్టి మొత్తం మీదకి గద్దె మీద కూర్చుండేది. ఇప్పటికీ గద్దె మీద కూర్చుంటుంది. కాకపోతే ఇది కొద్దిగా ల్యాగ్ అనిపించింది. 3 గంటల సినిమా కదా, జరంత సాగదీసినట్టు అనిపిస్తుంది. స్టోరీలోకి పోవడానికి ఇదంతా తమాషా. ఇక మనకి ప్రశాంత్ నీల్ అన్న డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు, మంచిగా ఉన్నది. భువన్ గౌడ గారికి సినిమాటోగ్రాఫర్ పేరు రాసుకున్నది కావాలని, ఎందుకంటే ఆయన సినిమాటోగ్రఫీ బాగున్నది. ఆ తీసిన విధానం సింగరేణి క్యాలరీస్లోనే తీసిరు, కానీ ఏమన్నా తీసిరా అసలు ఒక్కొక్క సీన్ అంతా కూడా హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఫుటేజ్ కనబడుతూ ఉంటుంది, మనకు మస్తు అనిపిస్తూ ఉంటుంది. ఆ బిల్డప్ షాట్స్ కొద్దిగా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. కొన్ని బిల్డప్ షాట్స్ ఏది మనకు బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు ఆ ప్లాస్టిక్ కత్తిని పట్టుకుంటే ప్రభాస్ అన్న వాళ్ళ అమ్మ వచ్చి ఓ వట్టకు కత్తి పట్టకు అని కొంచెం బిల్డప్ షాట్స్ ఉంటాయి. సీరియల్ కైండ్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది కొన్నిసార్లు. ఆటో ఫ్రేమ్ అంటే జుప్ అనేస్తున్నప్పుడు సీరియల్ కైండ్ ఆఫ్ ఫ్రేమింగ్ ఉంటుంది. గదొక్కటి కొద్దిగా బోర్ కొడుతుంది. కానీ ఆ దీనికి కూడా బ్యాక్ ఎండ్ స్టోరీ చూస్తా అంటే కత్తి పడితే మనోడు ఆగాడు అన్న సెన్స్లో వాళ్ళ అమ్మ భయం, అది కొద్దిగా ఓవర్ అనిపించిండొచ్చు. కానీ ఓవరాల్గా ఏంటంటే లాస్ట్ 1 hour ఉంటుంది కదా, గది కూర్చున్న పెట్టేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. వా ఆ పాతయాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. అప్పటిదాకా కూడా మనకు కొంచెం ఆ మధ్యలో ఒక 1.5 hour ఏంద్రా నాయన ఇంత సాగదీస్తాడు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇట్లా అనిపిస్తుంది, ఒక్కసారి నిద్ర వస్తుందేమో అన్న ఫీలింగ్. నేను రెక్లైనర్ తీసుకున్నా, అది ఎట్టుంటుంది ఇంకా కంఫర్ట్నెస్ ఇచ్చింది. అండ్ పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ బాగున్నది. అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్లో గట్టిగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అని మనకు ముందే హింట్ ఇచ్చేసారు. ఎందుకంటే సెకండ్ది వచ్చేసి యాక్చువల్లీ సినిమాలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో. అప్పటిదాకా మనకి హీరో అండ్ ఇంకో హీరో ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమే అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ కట్ చేస్తే ఆ జన్మ శత్రుత్వం ఉంది, ఇప్పుడు వచ్చిన శత్రుత్వం కాదు, ఎప్పటి నుంచో శత్రుత్వం ఉన్నది. కానీ అది మనకి నివురుగప్పిన నిప్పులాగా అట్లా ఉండిపోయింది. అంటే బొగ్గు మీద అట్లా బూడిద వేరుకుంది, ఉఫ్ అని అంటే మంట వస్తుంది. ఆ టైప్లో లోపల ఉన్న మంట మనకు కనబడతలేదు. ఆ మంట మనకు కనబడాలంటే అది సెకండ్ హాఫ్లో కనబడుతుంది. అదే సలార్ పార్ట్ 2 శౌర్యాస్ పర్వం, అంతేనా? శౌర్యుల పర్వం అని ఉంటుంది. జగపతి బాబు గారు రాజమన్నార్ క్యారెక్టర్, అంటే అందరికంటే హెడ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన జస్ట్ 10 రోజులు అట్లా ఊరిపోయేస్తే మొత్తం సినిమా అంతా నడుతుంది అన్నట్టు. సీజ్ ఫైర్ అంతా 10 రోజులలోనే, అది కథ. ఆయన ఓవుడు కుర్చీ కోసం కొట్లాటలు స్టార్ట్ అవ్వడు, ఇదంతా జరుగుతుంది. ఇక శృతి హాసన్ ఉన్నదా అంటే ఉన్నది అంతే. ఇక ఎందుకంటే పాపం ఆమె ఒక శృతి హాసన్ కోసం స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్ అంతా నడుతూ ఉంటుంది. అండ్ శృతి హాసన్ కోసమే సినిమా, శృతి హాసన్కే స్టోరీ టెల్లింగ్ అంతా జరుగుతుంది. కానీ అసలు శృతి హాసన్ ఎందుకు చంపడానికి వస్తారు, శృతి హాసన్ ఏంది కథ అనేది మాత్రం ఎక్కడ మనకి రివీల్ చేయలేదు. సినిమా అంతా సెకండ్ హాఫ్ చూపిస్తారేమో. ఊరికే ఉన్నది. ఈశ్వరీరావు గారు ప్రభాస్ గారి మదర్ క్యారెక్టర్ చేసారు. ఎందుకు ఆమె టైలరింగ్ చేస్తుంది, ఎందుకు ఆమె టీచర్గా చేస్తుంది అవన్నీ మనం అడగద్దు. కొన్ని లాజిక్లు ఎత్తుకుంటే బిస్కెట్ బతుకు తెరుగు చేస్తుంది, టీచర్గా బతుకు తెరుగు చేస్తుంది, మిషన్ కొడుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. శ్రీయారెడ్డి అని మనకి జగపతి బాబు గారి కూతురు క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ కూడా ఇక మళ్ళీ తిప్పి కొడితే కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి చూడురి. తండ్రికి ఒక కొడుకు, ఆ కొడుకు ప్లస్ కూతురు ఉంటే, ఇంకా తండ్రికి పుట్టిన సవితి తల్లి కొడుకు, వాళ్ళ శత్రుత్వాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి కామన్ పాయింట్స్ ఉంటాయి. అండ్ కొన్ని కామన్ పాయింట్స్ హీరో ఎలివేషన్ జరగాలంటే ఒక అణగారిన వర్గాన్ని తొక్కేస్తుంటే వాళ్ళని కొడుతుంటే అప్పుడు పోయి హీరో అడ్డం పడితేనే హైలైట్ అవుతుంది. కాబట్టి అట్లాంటి సీక్వెన్స్లు కొంచెం సేమ్ అనిపించినా కానీ యాక్షన్ సీక్వెన్స్లతోటి మనకి నడిపించేస్తారు అన్నట్టు. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ ఖతర్నాక్ ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ బాగుంటుంది. అండ్ మ్యూజిక్ ఓకే డీసెంట్. ఒక్క నిమిషం ఆగురి. ఆ కట్అవుట్కే మొత్తం అంతా ఆ ప్లాస్టిక్ కత్తిది ఒకటి ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. శృతి హాసన్ ఎందుకు వచ్చిందంటే అమ్మ అస్థికలు కలపడానికి వచ్చింది అన్నట్టుగా చూపిస్తారు. అండ్ శృతి హాసన్ వాళ్ళ ఫాదరు ఈ కాన్సర్లోనే ఇదివరకు పనిచేసినట్టుగా చూపిస్తారు. అదేందో కొంచెం ట్విస్ట్ లెక్క ఉంది సెకండ్ హాఫ్లో కానీ, అంటే సెకండ్ పార్ట్లో కానీ రివీల్ కాదేమో. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ టెల్లింగే. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ టెల్లింగే, సెకండ్ హాఫ్లో కూడా సగం వరకు స్టోరీ టెల్లింగే. అంతా ఏదో స్టోరీ చెప్పుకుంటూ పోతూ ఉంటారు అన్నట్టు. బిల్డప్లు మొత్తం బిల్డప్ సీక్వెన్స్లే ఉంటాయి. అసలు వాళ్ళకి గొడవ ఎందుకు అవుతుంది ఏంది అది అర్థం కాదనుకోరు, అది అంతా జరుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం. చాలా చోట్ల అనవసరమైన ఎలివేషన్లు ఇచ్చినట్టుగా ఉంటుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం అవి వర్కౌట్ అయితే. ఎట్లా అంటే ఛత్రపతిలోంచి కొన్ని సీన్లు కాపీ కొట్టినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. మనకి ఇట్లా చేతి ఇట్లా అంటే సొట్టబడడం ఉంటుంది చూసారా ఛత్రపతి సినిమాలో ప్రభాస్ అన్నకి సొట్టబడడం కాపీ కొట్టినట్టు అనిపిస్తే ఆ సీక్వెన్స్ మాత్రం ఖతర్నాక్ అనిపిస్తుంది. మనం ప్రభాస్ అన్నకి అక్కనే కదా బీభత్సమైన ఫ్యాన్స్ అయ్యేది, అది ఒకటి హైలైట్ అనిపిస్తుంది.
అండ్ ఛత్రపతి లాగానే పడవ కింద పిల్లల్ని దాచిపెట్టినట్టుగా ఇందులో కూడా సేమ్ ఒక సీన్ ఉంటుంది, సేమ్ అదే రిజంబుల్ లెక్క అనిపిస్తుంది. అండ్ ఖాన్ సారు మన్నారు నిబంధన ఓకే. కొన్ని పాటలు ఉంటాయి అబ్బా, ఎందుకు వచ్చినాయో తెలియదు, ఎందుకు పాడుతున్నారో తెలియదు, ఊరికి నా లేడీస్ ఉండి పాడుతూ ఉంటారు, వాళ్ళు ఎందుకు పాడుతారో తెలియదు. ఒక లేడీ కూర్చుని పాట పాడుతుంది, అవి ఎలివేటింగ్గా లేవన్నట్టు, అవి ఇరిటేటింగ్ ఉన్నాయి. అట్లాంటి పాటలు తీసేసినా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలతో కూడా అనిపిస్తూ ఉంటారు, ఎందుకు అనిపిస్తారో తెలియదు. అక్కడ ఫైట్ సీక్వెన్స్ ఖతర్నాక్ నడుతూ ఉంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుద్దుతూ అయిపోవు అని చెప్పి పిల్లలతో పాడించడు. ముసలమ్మ పాడుతుంది, ఆ పాట ఎందుకు పాడిందో అర్థం కాదు, ఊరికే పెట్టి కనకమ్మతో పాడించినట్టున్నారు ఆ పాట చూస్తా అంటే. ఇక ఆ పాట ఒకటి, కొన్ని అనవసరమైన పాటలు అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్లు అబ్బా నిలబెడతాయి, అప్పటిదాకా మనకు చల్లబడ్డట్టు ఉంటుంది. ఏదైతే పృథ్వీరాజ్ గారు అట్లనే ప్రభాస్ గారు కలిసి ఫైట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ మనకు గూస్ పింపుల్స్ అన్నీ వస్తాయి అన్నట్టు. సో ఓవరాల్గా సినిమా నుంచి బయటకు వచ్చే టైప్కి అప్పటికి ఓకే అనిపిస్తుంది. కానీ సినిమాలో కూర్చున్నంతసేపు మాత్రం చాలా స్లోగా నడుతున్నట్టుగా, చాలా స్టోరీ టెల్లింగ్ అవుతున్నట్టుగా, అనవసరమైన సీక్వెన్స్లు కొన్ని పెట్టినట్టుగా, బోర్ కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రభాస్ అన్న జై అని పైకి లేస్తాడో, ఎప్పుడైతే గుద్దుతాడో అప్పటిదాకా మనకు చల్లబడ్డట్టే ఉంటుంది. అన్న రంగంలోకి దిగితే కానీ పని కాదు అన్నట్టు ఉంటుంది అన్నట్టు. సో ఓవరాల్గా ఇది ఫ్యాన్స్కి ఫీస్ట్ కళ్ళకి మొత్తం బరస్ట్ డడ్డినట్టు డన్. ఇక న్యూట్రల్ ఆడియన్స్కి ఓకే, కొంచెం ల్యాగ్ అయింది, ఒక అర్ధగంటనో ఒక గంటనో ట్రిమ్ చేసినా ఓకే అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ అది స్టోరీ, అది విడిచిపెడితేనేమో మన నెక్స్ట్ సీక్వెన్స్కి అంటే నెక్స్ట్ పార్ట్ 2కి ఇబ్బంది అవుతుంది. ముందే అన్నీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టాలి, PS1 లెక్క అన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేసిండు ఓకే. కానీ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ మాత్రం బ్లాస్ట్, అది అదిరిపోతుంది. నెక్స్ట్ పార్ట్కి అదే మూలము. అండ్ ఇంకోటి న్యూట్రల్ ఆడియన్స్కి అట్లా, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ పోవచ్చు అని అంటే పొడుచుకోడు చంపుకోవడం నరుక్కోవడే ఉంటుంది. కాబట్టి స్టోరీ బేస్ మీద పోయేది, బీభత్సంగా మదర్ సెంటిమెంట్ పండేది ఎక్కడ ఉండదు, సెంటిమెంట్ గట్టిగా వర్కౌట్ అయ్యేది ఎక్కడ ఉండదు. కాబట్టి KGFలో మనకు మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ పార్ట్లో వచ్చేసి వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెన్సీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అట్లాంటి ఈ సినిమాలో ఏముండవు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ పోయి ఎంజాయ్ చేసేటట్టు అయితే ఉండదబ్బా. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ గుద్దుడు సంపున్నారు కూడా అంటే అందరికీ నచ్చదు కదా ఫ్యామిలీ ఆడియన్స్కి. ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ వావ్ అనిపిస్తుంది అంతే. అండ్ న్యూట్రల్ ఆడియన్స్కి ఓకే అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అంత కిక్ ఇయ్యదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు సంపుకుండా నరుక్కుండా చూడడానికి పోతారు చెప్పురి, యాక్షన్ సీక్వెన్స్లో హైలైట్ అక్కడ, అట్లా అది మ్యాటర్. సరే, వీడియో నచ్చిన లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరి. అండ్ ప్రభాస్ అన్న కట్అవుట్ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్. అసలు షర్ట్లెస్గా తీసి కత్తి తిప్పుతూ ఉంటే బ్లాక్ బస్టర్. క్లైమాక్స్లో అయితే అదిరిపోతుంది ఆ సీన్, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూద్దాం. అంతవరకు నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. అప్పటిదాకా సెలవు, టాటా బై బై, నమస్తే, జబా కేర్.